మేడం. మేడం ఈ ప్రోగ్రాంలో మన ఆడియన్స్ మన ప్రోగ్రామ్ చాలా బాగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారంటే సార్ కానీ నేను కానీ మా టీవీలో జీ తెలుగులో మినిమం 15 ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ స్టోరీ ఇట్లాంటివి చేసాం. అప్పట్లో ఒకళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇస్తే అవతల వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు ఇన్ని స్టేజెస్ లేవు. కోర్టు ఒక్కటే ఉండేది, లోక్ అదాలత్ ఉండేది. అది చాలా మందికి అవేర్నెస్ ఉండేది కాదు లీగల్గా. దానివల్ల ఏం చేశారంటే ఒకే స్టేజ్ మీద ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందన్న ఉద్దేశంతో వాళ్ళకి ఫోన్ చేయగానే వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఫోర్స్ఫుల్గా ఎప్పుడు కూడా ఎవరిని మనం పిలిపించాం. ఇప్పుడు పరిస్థితులు ఏంటంటే పూర్తి లీగల్ అవేర్నెస్ వచ్చింది, అన్ని రకాలు అందరికీ తెలిసిపోయినాయి. సో దానివల్ల కొంచెం ఫేసులు బ్లర్ అయ్యడం వల్ల ఇక ఎక్కడెక్కడి నుంచో లేసి వస్తున్నారు. మన ఛానల్ వాళ్ళు మనవాళ్ళు మొన్న మధ్యలో మాట్లాడుతూ ఉంటాం కదా మనం ఏం కాల్స్ ఏంటని, విపరీతమైన ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో వస్తున్నారండి ఇక్కడికి. ఇది ఏమీ సిబిసిఐడి ఆఫీస్ కాదు. మా టీము వెళ్ళి ప్రతి కేసులోనూ అదర్ సైడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారా లేదా ఫోన్ రికార్డ్స్ తీసుకురావడం, లేదా వాళ్ళు డిఎన్ఏ టెస్టులు చేయించడం, ఇట్లాంటివి మేము చెయ్యము, చేసే రైట్స్ మాకు లేవు. రేర్ ఆఫ్ రేర్ కేసుల్లో ప్రొటెక్ట్ చేయడం కోసమని ట్రై చేస్తే కొన్ని క్లిక్ అవుతాయి. హ్యూమనిటికల్ గ్రౌండ్ ఉన్న కేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో చేసే రైట్స్ మాకుంటే మేము చేస్తాం. ప్రతి ఫ్యామిలీ కేసుల్లో ఇక్కడ మేమేం చేయగలం? సార్ కౌన్సిలింగ్ ఇవ్వగలరు, నేను లీగల్ సజెషన్స్ ఇవ్వగలను. ఏం చేస్తే బెటరు, ఏం చేయకుండా ఉంటే బెటరు, మీ ఆలోచన విధానం ఎలా మార్చుకోవాలి, వీటి గురించి మేము చెప్పగలం తప్ప కుదిరితే కలిపి పంపించగలం, కుదరకపోతే ధైర్యం చెప్పి పంపిస్తాం. లీగాలిటీలో డ్యామేజ్ అవ్వకుండా, సైకలాజికల్గా డ్యామేజ్ అవ్వకుండా ఏం చేస్తే బెటర్ అనేది కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఒక వే చూపించగలమే కానీ ఇక్కడేవో మాయలు మంత్రాలు జరిగిపోయి అద్భుతాలు జరుగుతాయని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో దయచేసి రాకండి. అర్థమవుతుంది కదా? రెండు మేడం, ఎక్కడైనా కానీ ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా అంటే అసలు బేసిక్ వాళ్ళు చేయాల్సిన వర్క్ కూడా వాళ్ళు చెయ్యట్లా. ఇక్కడికి వస్తే వాళ్ళే చూసుకుంటారు, లేకపోతే పని అవ్వలేదు, ఇక్కడికి వెళ్ళినాక ఏం అవ్వలేదు అంటే అన్ని కేసుల్లో అన్ని అద్భుతాలుగా చెయ్యలేం. సో ఇది కొంచెం ఆలోచించుకోండి. మీ పని మీరు చేసుకోగలిగి మీరు ఏ డెసిషన్ తీసుకుంటే కరెక్టు, ఏ డెసిషన్ తీసుకుంటే మంచిది అని చెప్పగలుగుతాము. అంతవరకే. అలా అనుకునే వాళ్ళు ఇక్కడికి రండి, కానీ ఇక్కడేవో సిబిసిఐడి ఎంక్వైరీలు చేసి మీకు ఎవరో ఎవిడెన్సులు ఇవ్వరు. మ్యాక్సిమం మాస్కులు వేయడం వల్ల ఇక ఈ రోజున సొసైటీలో ఏ దరిద్రమైన కేసులు ఉన్నాయో అవే వస్తున్నాయి. ఒకప్పుడు ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంకేవో వచ్చేవి, ఇప్పుడు అన్ని అక్రమ సంబంధాలు. సొసైటీ అలాగుంది, పని కట్టుకుని మేము అలాంటి కేసులు ఏం తీసుకురావట్లా. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వ్యక్తి సొసైటీలో ఒక గుడ్ విల్ కుటుంబానికి సంబంధించి ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి వచ్చి కూర్చున్నారు. ఎవరికి చెప్పుకోవాలి ఆయన బాధ? ఎవరికి చెప్తే వింటారు? అసలు నేను ఏం డెసిషన్ తీసుకుంటున్నాను అనేది కూడా ఆయనకు అర్థం కాల. కోర్టుల దాకా వచ్చినప్పుడు ఇక్కడ మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే చేస్తాం, సార్ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే ఇస్తారు తప్ప కోర్టు దాకా వచ్చినప్పుడు కోర్టులో లీగల్గా ఎంత జరగాలో అంతా జరుగుతాయండి. అక్కడికి వచ్చి ప్రతిసారి ఫ్రీ సర్వీస్లో లేకపోతే ఇంకొకటి చేయడం అవ్వదు. ఎందుకంటే జడ్జి ఉంటారు, లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, అదర్ సైడ్ అడ్వకేట్ ఉంటారు. ఇది కొంచెం అర్థం చేసుకుంటారని మా రిక్వెస్ట్ అండి. సార్ ఇక్కడ మీ విషయానికి వస్తే ఒక 5 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. 1, అనుమానం. అనుమానమా? 2, మీరేం ప్రయత్నాలు చేశారు, ఏం చేస్తే బాగుండేది? 3, పిల్లల సంగతి. 4, మీ ఆవిడతో లీగల్గా కలిసి ఉండాలా వద్దా? ఈ 4 పాయింట్స్ చెప్దామని నేను అనుకుంటున్నాను. 5వది ఏంటో తర్వాత చెప్తా. మీది అనుమానం అని నేను అనట్లా. ఎందుకంటే అనుమానమే అనుకుంటే అవతల వ్యక్తి ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే 10 ఏళ్ల కాపురం, 2 పిల్లల జీవితాలు, ఒక బురద నీ మీద పడినప్పుడు అది భర్త అయినా భార్య అయినా కూడా మీ వంతు ప్రయత్నం ఏంటి అని చెయ్యకపోతే అవతల పార్ట్నరు సైకలాజికల్గా సొసైటీలో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారా ఓడతారా అని తెలియదు. మీ మీద ఒక బురద పడిపోయింది, ఎవడో వచ్చి గంటలు మీ హస్బెండ్తో మాట్లాడితే ఆ మాత్రం ప్రూవ్ చేసుకోలేరా? ఆయన రోడ్ల మీద పడి తిరగాల మా ఆవిడ ఎలాంటిది అని? బేసిక్ సెన్స్ కదమ్మా. ఒక స్త్రీ ఎప్పుడు కూడా సొసైటీలోకి వచ్చినప్పుడు క్యారెక్టర్తో బతకాలి. ఎవడన్నా వచ్చి వేస్తే ఆ క్యారెక్టర్ని చీల్చి చెండాడడానికి నీకున్న ఆప్షన్ ఏంటి? బేసిక్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాలి. ఇవ్వకుండా దాక్కొని నేను పతివ్రతని అంటే నువ్వు ఒక్కదానివి చెప్పుకుంటే కాదు, మీ మీద డౌట్ పడుతున్నా నీ భర్త చెప్పాలి మా ఆవిడ పర్ఫెక్ట్ అండి అని. ఆయన అడుగుతున్నది ఒకటి, నువ్వు తప్పు చేసావు, నీ మీద బురద ఎవడో వచ్చేస్తే ఈ నెల్లు ఫైటింగ్ చేసుకోవాలా? 2 పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు మీరేం జాబ్ చేశారు? ఏమీ జాబ్ చేయలే. మేము ఆ మాత్రం ఎస్టిమేట్ చేయకుండా ఇక్కడ కూర్చోలేం. రేపొద్దుట లీగల్గా వెళ్ళి ఫాల్స్ కేసులు వేస్తామంటే నాశనం అయ్యేది జెంట్సా? చట్టాలు మీలాంటి వాళ్ళ వల్ల మార్పులు స్టార్ట్ అవుతున్నాయి. ఏదైనా చేసుకుంటాడు, ఎవడ రెస్పాన్సిబిలిటీ? అనుమానం అనే పాయింట్ని, ఇది అనుమానం కింద మనం డిక్లేర్ ఎప్పుడు చేసేవాళ్ళం అంటే ఆవిడ
పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్క కంప్లైంట్, అయిపోయి ఉంటుంది. అట్లీస్ట్ ఒక్క కంప్లైంట్ ఇస్తే ఈయన్ని రోజును కూర్చోబెట్టి చీల్చి చెండాడేసేవాళ్ళం. ఆయన అడుగుతున్నది ఆయన హక్కు. ఎవడో ఒకడు ఇట్లా చేశాడమ్మా, గంటలు మాట్లాడుతున్నాడు, పదా మన ఇద్దరం వెళ్దాం. పోనీ ఆయన నేను రానంటే అనుకోవాలి, మన ఇద్దరం వెళ్దాం కంప్లైంట్కి అంటే ఒక అడుగు బయటకు వేయలేకపోయింది. వాళ్ళ అమ్మా నాన్న బయటకు తీసుకురా వాళ్ళ అమ్మాయిని. అంత లవ్ చేసి అంత ఇదంటే మరి తాను ప్రూవ్ చేసుకోవాలనుకుందా, లేకపోతే ఎవరన్నా నాకు లైన్ వేస్తారు చూసుకో నా భర్త అని చూపిద్దాం అనుకుందా, నాకు అర్థమే కాల. మీరు రాంగ్. మీకు అక్రమ సంబంధం ఉందా లేదో మేము మాట్లాడట్లా. ఒక తప్పుని ఇది తప్పండి నన్ను కాపాడండి అని మీరు ఒక అడుగు ముందుకు వేయకపోవడం వల్ల ఈరోజు 3 వ్యక్తులు సఫర్ అవుతున్నారు, నీ 2 పిల్లలు నీ భర్త. ఇలా ఎవరింట్లో అన్నా జరిగితే దయచేసి మీ హస్బెండ్కి సపోర్ట్ చేయండి, ఇద్దరు కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వండి. మీరు నిజాయితీ అని ప్రూవ్ అయిపోద్ది. అసలు ఇంక ఏమీ అవసరంలా. అవతల వాడు ఎన్ని చెప్పినా కూడా ఈయన నమ్మడం. అది అర్థమవుతుందా మీకు? ఓ నా భార్యని ఇట్లా ట్రాప్ చేశాడు కాబట్టి నా భార్య నన్ను కాపాడమంది అన్నప్పుడు ఒక మహారాజులాగా ఆయన వచ్చి కాపాడుకుంటాడు. అర్థమవుతుందా? 2, సార్ మీ ఆవిడ తప్పు చేసింది, ఏది తాను ప్రూవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళకపోవడం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వకపోవడం. బేసిక్ ఆవిడేమన్నా కొంత సపోర్ట్ చేస్తుంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? అసలు ఆవిడ సపోర్ట్ చేయలే నిజమే అనుకుందాం. ఆవిడ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వలేదో అది భయం వల్ల ఇంకొకటో పక్కన పెడితే మనకి ఆల్రెడీ అనుమానం కన్ఫామ్ అయిపోయింది. కన్ఫామ్ అయినప్పుడు మనం ఏం చేయాలి? కూర్చొని ఈ అమ్మాయిని ఎంటర్టైన్ చేయాలా వద్దా, ఇంతే మనం ఆలోచించుకోవాల్సింది. పిల్లల కోసం అనేది పక్కన పెట్టండి సార్, ముందు మీరు ఇంపార్టెంట్. మీరు పర్ఫెక్ట్గా ఆలోచించుకోలేనప్పుడు పిల్లలు మీ దగ్గరికి వచ్చినా యూజ్ ఉండదుగా, పిల్లలు ఆవిడ దగ్గర ఉన్నా యూజ్ ఉండదుగా. ముందు మీరిద్దరు కలిసి ఉండాలా, ఉండగలమా లేదా, ఇంతే. కలిసి ఉండగలమా అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ ఆ డౌట్ క్లారిటీ అవ్వాల. క్లారిటీ అవ్వనప్పుడు మీరు కన్ఫర్మే చేసుకుంటారు. ఎందుకంటే మిమ్మల్ని కన్ఫర్మ్ చేయొద్దని చెప్పే రైట్స్ మాకు లేవు. ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు బేసిక్ రియాక్షన్ ఉండాలి. ఆ రియాక్షన్ ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం, మీ సపోర్ట్ తీసుకొని అలా ఇచ్చుంటే అవతల వ్యక్తిని పట్టుకొచ్చేవాళ్ళు. వాడు చెప్పాల్సిన నిజం వాడు చెప్పేవాడు, ఈవిడ చెప్పాల్సింది ఈవిడ చెప్పేది. నిజాలు బయటకు వచ్చేవి. మీ కాళ్ళు పట్టుకుంటే మీరు క్షమించేవాళ్ళు, లేకపోతే లేదు. అప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి ఏంటనేది డిసైడ్ చేయొచ్చు. ఈ వర్షన్ ఆఫ్ వర్క్ మీ కేసులో జరగల. సో ఆవిడకి మార్క్స్ తగ్గిపోయినాయి. ఆవిడకి 90% మైనసే పడింది అనుకుందాం. మీ వైపు వస్తే ఇప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మా ఆవిడ మంచిదా చెడ్డదా అని మీరు అసలు అనకండి, ఫిక్స్ అయిపోండి. అసలు నాకు అనవసరం, ఇంకా తను ప్రూవ్ చేసుకోలేనప్పుడు అనవసరమే. మీరు సేఫ్టీగా ఉండడం ఎట్లా అనేది ఆలోచించుకోవాలి ఇక్కడ. అదే సెకండ్ పాయింట్ నేను చెప్పేది. అవతల వ్యక్తి మీకు ఫోనులు చేసి ఇలా చెప్పినప్పుడు మీరు ఇమ్మీడియట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే రైట్స్ మీకున్నాయి. అది మీరు చేయాల. ఎందుకంటే ఆవిడ గురించి మనకు అనవసరం. మీరు రేపొద్దుట ఒక డైవర్స్ కేసు ఫైల్ చేయాలన్నా, ఆవిడ వేసే ఫాల్స్ కేసుల నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా మీకు బేసిక్ లక్షణం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం. మామూలుగా అయితే జస్ట్ ఇట్లా ప్రాబ్లంలో ఉన్న జెంట్స్ ఎవరైనా మీ వైఫ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చి ప్రూవ్ చేసుకోకపోతే మీరు ఒక బేసిక్ కంప్లైంట్ ఇవ్వండి. మా ఆవిడకి ఇట్లా అక్రమ సంబంధం ఉందని ఎవడ పొల్లయ్యగడ ఫోన్ చేశాడండి, వాడు ఇట్లా బెదిరిస్తున్నాడు, ఇది పరిస్థితి, మా ఆవిడ అడిగితే ఇట్లా చేయలేదు, ఇంటికి వెళ్ళిపోయింది పిల్లల్ని తీసుకొని, వీళ్ళందరినీ పిలిపించి నాకు ఏదో న్యాయం చెయ్యండి అని. అలా చెయ్యటం వల్ల రేపు మీరు వేసే డైవర్స్ కేసు కానీ ఆవిడేసే ఫాల్స్ కేసులకు కానీ మీకు ఏం జరిగింది అనే దానికి ఒక ఎవిడెన్స్ ఉంటుంది. ఇక్కడ నా ఉద్దేశం అయితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడమే, మీకు నిజాలు కనిపెట్టి పెట్టడం కాదు. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే మీరు ఇందాక కన్ఫ్యూజ్లో అడుగుతున్నారు అని, నేను అడగకపోతే బాగుండదేమో, మా ఆవిడ ఓకే అంటే నేను తీసుకెళ్తానండి, వర్కౌట్ అవ్వదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 8 months అయ్యింది. ఆవిడ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన పనులేమీ ఆవిడ చేయలే. ఎంతసేపు మీరే వెంపర్లాడుతున్నారు, ప్రూవ్ చేసుకో ఎందుకు? ఆవిడకి లేనప్పుడు మనకెందుకు, మనం కన్ఫర్మే అవుదాం. ఇలాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేయాలా వద్దా? నేనేమంటానంటే ఎంటర్టైన్ చేయొద్దు ఆవిడ ప్రయత్నాలు చేయనప్పుడు. మనం లీగల్గా సేఫ్ సైడ్లో ఉండాలిగా. ఒకవేళ మీరు ఇంటికి వెళ్తే పిల్లల్ని ఆల్రెడీ మీ కేసే కాదు సార్, 99% అలాగే చేస్తారు. విడిపోయిన కేసుల్లో సుప్రీంకోర్టు 100 సార్లు చెప్పింది ఈ మాట. కర్మ ఏంటంటే మనకి విజిటేషన్ రైట్స్ పూర్తిగా ఇవ్వరు వేరే కంట్రీస్లో లాగా. పూర్తిగా తల్లి దగ్గరే ఉంటుంది కస్టడీ అంతా. తండ్రి కోర్టులో విజిటేషన్ రైట్స్ కేసు వేసుకొని ఏ సండేనో సాటర్డేనో మంత్లీ ఒకసారో వెళ్ళి చూడగలడు తప్ప. సో ఇలాంటి సిచ్యుయేషన్స్ ఉండడం వల్ల కస్టడీ విజిటేషన్ రైట్స్ అన్నీ వదిలేసుకుంటారు మ్యూచువల్ డైవర్స్ ఉన్నప్పుడు, మ్యూచువల్ సెటిల్మెంట్కి వెళ్ళి. ఎందుకు అంటే ఈయన నిజంగా ప్రేమతో ఆ విజిటేషన్ రైట్స్ కోర్టు ఆర్డర్ తీసుకొని వెళ్ళినా వాళ్ళు ఆల్రెడీ బూచి అని తయారు చేసేస్తారు. డాడీ ఒకవేళ వస్తున్నాడు నిన్ను ఎత్తుకుపోతాడు, లేకపోతే టచ్ చేయించే కర్మ అంత దిగజారిపోతున్నారు లీగల్గా. టచ్ చేయని చోట టచ్ చేయకూడని చోట చేశాడు అని చెప్పించుకోవడం కూడా. సో అందుకని చాలా కేసులు ఏం చేస్తారంటే అసలు విజిటేషన్ రైట్స్ కూడా తీసుకోకుండా బాబు అని చెప్పి.
ఎందుకంటే వీళ్ళని కాపాడడం ఇంపార్టెంట్ అయిన సిచ్యుయేషన్స్ వచ్చినాయి. చట్టాలు మారాల్సిన అవసరం చాలా ఉందండి ఫ్యామిలీ మ్యాటర్స్లో. సార్ పిల్లల కస్టడీ మీకు ఇచ్చేస్తానంటే మీరు 100% తెచ్చేసుకోండి. ఎందుకు అంటే పిల్లలు ఆవిడ దగ్గర ఉంటే ఆవిడ చేసిన తప్పు మీరు ప్రూవ్ చేసినప్పటికీ కూడా మెయింటెనెన్స్లు కట్టాల్సి ఉంటుంది. మెయింటెనెన్స్ కడితే హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని వాళ్ళిద్దరు సంపాదన మీద ఇవిడ బతికేస్తుంది. అందుకే లేడీస్ సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకండి, మీ సంపాదనతో మీరు బతకండి, పిల్లలకి మాత్రమే మెయింటెనెన్స్ తీసుకోండి. ఇలాంటి తప్పులు చేసే భర్తలను పెళ్లి చేసేసుకుని బయటికి వెళ్ళి మెయింటెనెన్స్లు అడిగే మహిళల విషయాల్లో అయితే నేను అసలు కొంచెం కూడా ఎంటర్టైన్ చేయను. పిల్లలు ఉన్నారు కాబట్టి మీ కేసులో పిల్లలకి మెయింటెనెన్స్ ఇచ్చినా కూడా ఆవిడ బతికేస్తుంది. కాబట్టి పిల్లల్ని మీకు ఇచ్చేస్తే తెచ్చుకోండి చూడగలిగితే. లేదు మేడం ఆవిడ దగ్గరే ఉండనివ్వండి అంటే ఉండనివ్వండి. మీరు స్కూల్కో ఇంకొక చోటకో వెళ్ళి సీక్రెట్గా చూడొద్దు సార్. మీకు నిజంగా పిల్లలు ఇంట్రెస్ట్ ఉంటే చైల్డ్ గార్డియన్షిప్ ఓపీ అంటారు, ఆ పిటిషన్ ఫైల్ చేసుకుంటే మీకు విజిటేషన్ రైట్స్ ఇస్తారు. మీకు నచ్చితే విజిటేషన్ రైట్స్. ఆవిడ ఆల్రెడీ ఓపెన్గానే చెప్తుంది మీ పిల్లల్ని మీరు పట్టుకెళ్ళండి అని. హ్యాపీగా తెచ్చేసుకోండి. పిల్లల కస్టడీ మీ దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా కేసుల నుంచి మీరు సేవ్ అవుతారు, చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు ఇమ్మీడియట్గా లాయర్ని పెట్టుకొని ఒక డైవర్స్ కేసు వేసేయండి. ఎప్పుడు ఫస్ట్ ఒక నోటీస్ పంపించండి ఇలా జరిగిందని పోలీస్ స్టేషన్కి. ఒక 2 months ఆగి డైవర్స్ కేసు ఫైల్ చేయండి. ఈ 2 months లోపు పిల్లల్ని మీరు తెచ్చేసుకోండి. ఎందుకంటే మీకు జరిగిన ఇన్సిడెంట్ని భూప్రపంచంలో ఎవ్వరం ప్రూవ్ చేయలేం. సిబిసిఐడి ఎంక్వైరీ పెట్టినా ప్రూవ్ చేయలేం. ఎందుకు అంటే మీకు తెలుసు. అది ఎందుకు మేము ఇక్కడ హైలైట్ చేయట్లేదంటే రేపొద్దుట పిల్లలకి ఎఫెక్ట్ పడకుండా ఉండడానికి. మీరు ఎవరో వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఇలాంటి కేసుల్లో పిల్లలు ఉన్న కేసులు ఇంకొంచెం సెన్సిటివ్గా మాట్లాడతాం మేము. చాలా జాగ్రత్తగా గబుకుని ఒక నోరు జారే మాట మాట్లాడడం. సో మీరెంత జాగ్రత్త పడతారు, మీకు డబల్ జాగ్రత్త పడతాం. ఎన్నో 100 కేసులు చూస్తుంటాం కాబట్టి మేము. సో మీరు కూల్ డెసిషన్ డైవర్స్. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి పళ్ళలో పెట్టి డైవర్స్ ఇవ్వరు. మీరు ఏ రోజైతే డైవర్స్ ఇస్తానంటారో వాళ్ళు ఫాల్స్ కేసులు స్టార్ట్ అవుతాయి. అర్థమవుతుందా? కాంపెన్సేషన్ అని ఇంకొకటి. మీరు అసలు ఇట్లాంటి కేసులో ₹1 కూడా ఇవ్వద్దు. ఎప్పుడు ఇవ్వకుండా మీరు ధైర్యంగా గెలవగలుగుతారంటే పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు. సో ఫస్ట్ పిల్లల కస్టడీ, 2 పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వీళ్ళిద్దరి మీద, వాళ్ళు తీసుకోకపోయిన రిజిస్టర్ పోస్టు, 3 జస్ట్ డైవర్స్ కేసు. ఆవిడేదో ఫాల్స్ కేసులు వేస్తుంది, ఆడతా పాడతా ఫైట్ చేయండి. మీ లైఫ్ ఏంటో మీరు చూసుకోవడం బెటర్. ఈ కేసులో ఇది బెటర్ అండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ పాయింట్. అమ్మాయి ప్రూవ్ చేసుకోలేదు, మనం ప్రూవ్ చేయడం కరెక్ట్ కాదు. అదే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకేనా అండి? ఓకే. ధైర్యంగా ఉండండి సార్. ఓకే జాగ్రత్త. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, ఆయనకి సలహా కరెక్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటే బాగుంటుంది, పిల్లల దగ్గరకు వస్తే ఎలా ఉంటుంది, లేదంటే వైఫ్ని తీసుకుంటే బాగుంటుందా లేదా అని కరెక్ట్గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.